టీ20 వరల్డ్ కప్ కు ముందు పొట్టి ఫార్మాట్లో భారత్కు తిరుగు లేకుండా పోతోంది. టీ20లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఆఖరి మ్యాచ్ వర్షార్పణం కావడంతో 2-1 తేడాతో సిరీస్ ను భారత్ దక్కించుకుంది. చివరి టీ20లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఆరంభం నుంచి శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ రెచ్చిపోయారు. పరుగుల రేస్లో పోటీ పడ్డారు. ఇద్దరూ స్పీడ్ అందుకున్న దశలోనే బ్రిస్బేన్ లో వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 13 బంతుల్లోనే అభిషేక్ శర్మ 23 పరుగులు సాధించాడు. ఇందులో ఒక 4, ఒక సిక్సర్ ఉన్నాయి. శుభ్మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఇందులో 6 4లు ఉన్నాయి. అయితే ఎడతెరిపి లేని వర్షంతో బ్రిస్బేన్ మ్యాచ్ రద్దయింది. వన్డే సిరీస్ ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంది. టీ20 సిరీస్ లో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. సిరీస్ లో నిలకడగా రాణించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 5 మ్యాచ్ల సిరీస్ లో అభిషేక్ శర్మే ఎక్కువ పరుగులు సాధించాడు. 5 ఇన్నింగ్స్ల్లో కలిపి 163 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 68 పరుగులు. ఒక ఇన్నింగ్స్ లో నాటౌట్ గా ఉన్నాడు. సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా శుభ్మన్ గిల్ నిలిచాడు. గిల్ 5 ఇన్నింగ్స్ల్లో 132 పరుగులు సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లో నాటౌట్ గా ఉన్నాడు. అత్యధిక స్కోర్ 46 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 84 పరుగులు సాధించాడు. సూర్య తర్వాతి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సుందర్ 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 61 పరుగులు సాధించాడు. 3 ఇన్నింగ్స్ల్లో అక్షర్ పటేల్ 45 పరుగులు, ఒక ఇన్నింగ్స్ లో హర్షిత్ రాణా 35 పరుగుల చొప్పున చేశారు. 3 ఇన్నింగ్స్ల్లో కలిపి తిలక్ వర్మ 34 పరుగులు సాధించాడు. 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ తరఫున అత్యధికంగా వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు. 2 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు. బుమ్రా 3 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ సైతం 2 వికెట్లు సాధించాడు. మొత్తంగా భారత్ మెరుగైన ప్రదర్శనే చేసింది. నెంబర్ 1 టీం అనే ట్యాగ్ కు తగినట్టే ఫలితాలను అందుకుంది. ఆసియా కప్ విజయం తర్వాత ఆసీస్ తో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. అదే ఉత్సాహంతో సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో బరిలోకి దిగబోతోంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుందనే అంచనాలు ఉన్నాయి.